హాయ్ టు ఆల్ వెల్కమ్ టు రమ్య ఇమ్మడి క్రియేటివ్ థింకర్స్. నేను మా ఫ్రెండ్స్ అందరం కలిపి భీమవరం నుంచి భద్రాచలం 2 డేస్ ట్రిప్ వెళ్తున్నాం. 16 సీటర్స్ ట్రావెలర్ మాట్లాడుకున్నాం. మేము ఎలా ఎంజాయ్ చేసామో, భద్రాచలం దగ్గర ఏమేం టెంపుల్స్ చూసామో కూడా ఈ వీడియోలో అన్నీ చెప్తాను. సో మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతమంది లేడీస్ వెళ్తున్నాం కదా, గోల గోల రచ్చరచ్చే. ఈ డీటెయిల్స్ చూద్దామా మరి? లక్షరీ అయిపోయింది. ఇప్పుడు ఒక చోట ఆగాము. ఇంత మంచి ప్లేస్ దొరికినప్పుడు రీల్ చెయ్యాలి కదా మరి. మా ఫ్రెండ్స్ ఆయితి ఈ రీల్ చేయించింది. ఇప్పుడే మేము మల్లూరు చేరుకున్నాం. ఈ అమ్మవారి పేరు దైతమ్మ తల్లి, లక్ష్మీ నరసింహస్వామి వారి అక్క. ఈ అమ్మవారిని మొదటగా దర్శించుకుని మేమందరం లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి వెళ్తున్నాము. ఈ మార్గాన లక్ష్మీ నరసింహస్వామి వారి గుడికి వెళ్ళాలి. ఈ స్థలాన్ని మొత్తాన్ని రావణాసురుడు తన చెల్లి అయిన శూర్పణఖకు బహుమతిగా ఇచ్చారు. లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం ఎన్నో జన్మల పుణ్యఫలం. ఈ స్వామివారి దర్శనానికి మెట్లు మార్గాన వెళ్ళాలి. మొత్తం 132 మెట్లు ఉంటాయి. ఈ స్వామివారి శరీరం మానవ శరీరంలాగా మెత్తగా ఉంటుంది. బొడ్డులో ఒక గుణపం గుచ్చుకోవడం వల్ల స్వామివారికి అక్కడి నుంచి రక్తం కారుతుంది. ఆ రక్తాన్ని అరికట్టడానికి చందనం, పసుపు కలిపి పెడతారు. అది పిల్లలు పుట్టలేని వాళ్ళకి శనివారం, ఆదివారం ఇస్తారు. ఈ మార్గాన చింతామణి జలపాతానికి వెళ్ళాలి. ఇక్కడ నీరు 365 రోజు స్వామివారి పాదాల దగ్గర నుంచి ప్రవహిస్తుంది. ఇది వనమూలికలతో కలిసి ప్రవహిస్తున్న నీరు కారణంగా ఈ నీరు తీర్థంగా తీసుకోవడం వల్ల రోగాలన్నీ అరికడతాయని అందరూ నమ్ముతారు. ఇది సర్వరోగ నివారిణి. ఇక్కడితో మా మల్లూరు యాత్ర పూర్తయింది. భద్రాచలంలో గుడికి దగ్గరగా ఒక హోటల్ రూమ్ తీసుకున్నాం. మరుసటి రోజు ఉదయం సుప్రభాత సేవకు కూడా వెళ్ళాము. అదే రోజు అర్చన కూడా చేయించుకున్నాం. స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. జై శ్రీరామ్. భద్రాచలంలోనే కొలువై ఉన్న సాలిగ్రామ లక్ష్మీ నరసింహస్వామి వారి గుడికి కూడా వెళ్ళాము. ఇక్కడ ఏదైనా కోరిక అనుకుని అక్కడ దీపం వెలిగించి కొబ్బరికాయ ముడుపుగా కట్టి 11 సార్లు నామాన్ని జపించాలి. అదే రోజు పాల్వంచలో ఉన్న నవభారత్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి కూడా వెళ్ళాము. చుట్టూ చెట్లతోటి ఆహ్లాదమైన వాతావరణంతో ప్రకృతి చాలా అందంగా ఉంది. కాకపోతే మేము వెళ్ళిన సమయానికి ఇక్కడ గుడి క్లోజ్ చేశారు. కానీ మేము అక్కడే కాసేపు ఆ ఆహ్లాదమైన వాతావరణంలో టైం స్పెండ్ చేసి సరదాగా అక్కడే భోజనాలు కూడా చేశాము. ఇంత అందమైన వాతావరణంలో రామయ్యని తలుచుకుంటూ సరదాగా ఒక రీల్ కూడా చేశాము. తర్వాత రిటర్న్లో పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి కూడా వెళ్ళాము. తర్వాత మీకు తెలిసిందే కదా, రిటర్న్లో కూడా మేము సరదాగా టైం స్పెండ్ చేస్తూ అందరం సరదాగా ఒక రీల్ కూడా చేస్తూ మా భీమవరం టు భద్రాచలం జర్నీ ఎంజాయ్ చేశాము. దేవుణ్ణి కూడా స్మరిస్తూ అంతే విధంగా అనుకున్న కోరికలు అందరూకి జరగాలని సర్వేజన సుఖినో భవంతు అంటూ ఈ డివోషనల్ ట్రిప్ని చాలా బాగా ఎంజాయ్ చేశాము. బాయ్. మరిన్ని వీడియోస్తో మీ ముందు